హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. గంజాయితో పాటు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అతని ఫ్రెండ్ ఎవరంటే ధావల్. ఈజ్ యాక్చువల్లీ ఏ కన్జ్యూమర్ హూ స్టడీడ్ బీటెక్ ఎట్ సత్యభామ యూనివర్సిటీ. ఇద్దరు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఆ విధంగా పరిచయాలు ఏర్పడిన తర్వాత కన్జ్యూమర్స్ వాళ్ళ రెగ్యులర్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ డార్క్ నెట్లో తర్వాత వాళ్ళ కొలీగ్స్ ఫ్రెండ్స్తో పరిచయాలు పెంచుకొని వాళ్ళు విదేశాల నుంచి కూడా సప్లై చేస్తున్న ఫ్రెండ్స్ వీళ్ళకు ఉన్నారు. సో వాళ్ళ ద్వారా డ్రగ్స్ ప్రొక్యూర్ చేయడం రాహుల్ స్టార్ట్ చేశాడు. సో రాహుల్ ప్లస్ ఈ ధావల్ కన్జ్యూమర్ హైదరాబాద్ అతను. ఈ ధావల్ అండ్ అభిషేక్ అనే వ్యక్తి మూడో వ్యక్తి ఎవరైతున్నారో ఆయనకి లోకల్ కన్జ్యూమర్. అతను కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, IIIT రాయ్పూర్లో బీటెక్ చేసి ఆర్కిటెక్చర్ చేశారు. అతను కూడా హైదరాబాద్లో ఉండి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. సుమారు నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు. స్టిల్ అతను ఒక ఇనిషియలీ వాజ్ ఎ కన్జ్యూమర్. రాను రాను అతను ఒక పెడ్లర్గా తయారైపోయి ఈ డ్రగ్స్ ప్రొక్యూర్ చేయడానికి డార్క్ వెబ్లో మామూలుగా మీకు రెడిట్ అని, డ్రెడ్ మార్కెట్ అని ఇలా కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. ఆ కమ్యూనిటీస్ ద్వారా ఒక హ్యాండ్లర్తో పరిచయం ఏర్పరచుకొని అతని ద్వారా ఈ అభిషేక్ డ్రగ్స్ ప్రొక్యూర్ చేయడం స్టార్ట్ చేశారు. సో హెచ్హెచ్ హ్యాండ్లర్ అనే ఒక అన్నోన్ పర్సన్ ఇన్కాగ్నిటో వాళ్ళకి కనెక్షన్ ఏర్పరచుకొని వాళ్ళకి రిక్వెస్ట్ పెంచుకొని వాళ్ళ ద్వారా డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తారు. అయితే ఇందులో ఏంటంటే దే యూజ్ హవాలా ఛానల్స్. మామూలుగా డ్రగ్స్ ప్రొక్యూర్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఫోర్త్ పర్సన్ హూ ఈజ్ ద మెయిన్ సప్లయర్, అతని పేరు హర్షవర్ధన్ శ్రీవాస్తవ. అతను ఈజ్ బేస్డ్ ఇన్ జబల్పూర్, మధ్యప్రదేశ్. ఈ శ్రీవాస్తవ ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ శ్రీవాస్తవ, హీ హాజ్ గాట్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ దట్ హెచ్హెచ్ హ్యాండ్లర్. సో ఎప్పుడైతే ఈ అభిషేక్ డ్రగ్స్ కోసమని ఆర్డర్స్ ప్లేస్ చేస్తారో అప్పుడు హెచ్హెచ్ హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ హర్షవర్ధన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మాకు ఒక హైదరాబాద్ నుంచి అభిషేక్ అనే వ్యక్తి డ్రగ్స్ మనకు ఆర్డర్ వేశారు, దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పినప్పుడు ఈ హర్షవర్ధన్ ఏం చేస్తారంటే హైదరాబాద్లో ఉన్న అక్కడ జబల్పూర్లో ఉన్న లోకల్ హవాలా ఆపరేటర్ని కాంటాక్ట్ చేస్తారు. జబల్పూర్లో ఉన్న హవాలా ఆపరేటర్ హైదరాబాద్ లోకల్ హవాలా ఆపరేటర్కి కనెక్ట్ అయిన తర్వాత అభిషేక్ ఈ లోకల్ హైదరాబాద్ హవాలా ఆపరేటర్కి పేమెంట్ చేస్తారు. వన్స్ పేమెంట్ ఈజ్ డన్ టు ద లోకల్ హవాలా ఆపరేటర్ ఎట్ హైదరాబాద్, జబల్పూర్లో ఉండే హవాలా ఆపరేటర్ అక్కడ హర్షవర్ధన్ శ్రీవాస్తవకి పేమెంట్ చేరవేస్తాడు. పేమెంట్ చేరవేసిన తర్వాత ఈ సెండ్స్ కన్ఫర్మేషన్ టు హెచ్హెచ్ హ్యాండ్లర్. హర్షవర్ధన్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ విల్ డ్రగ్ కన్సైన్మెంట్ పంపిస్తారు. ఎవరికి? హర్షవర్ధన్కి, జబల్పూర్ ఉన్న అతనికి. హౌ ఇట్ కమ్స్, ఇట్ ఇస్ ఏ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మాకు తెలిసింది ఏంటంటే షిప్ ద్వారా, మోస్ట్లీ బై సీ ఇట్ విల్ కమ్. అండ్ యూ ఆల్ నో డ్రగ్స్ ఆర్ బీయింగ్ పెడిల్డ్ ఫ్రమ్ థాయిలాండ్, UK and different, even California, other places. We don't know where from these drugs are being procured, who is the handler of these drugs, who are transporting these drugs. But we know that Harshavardhan కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ జరుగుతుంది. ఎవరికి? హెచ్హెచ్ హ్యాండ్లర్కి. వన్స్ పేమెంట్ ఈస్ డన్, డ్రగ్స్ విల్ బి డెలివర్డ్ టు హర్షవర్ధన్. సో ఇది మోడస్ ఆపరెండి. ఒకసారి అంటే దట్ మీన్స్ హర్షవర్ధన్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఇంటర్మీడియట్ సోర్స్, ఇంటర్మీడియట్ స్టాకిస్ట్ అన్నట్టు, మిడిల్ మెన్. ఇన్ఫ్యాక్ట్ హర్షవర్ధన్ ఈజ్ నాట్ ఎ సప్లై కన్జ్యూమర్ యాక్చువల్లీ. ఈజ్ ఆల్సో సర్ప్రైజింగ్లీ ఈజ్ ఆల్సో ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈ స్టడీడ్ ఫ్రమ్ పూణే యూనివర్సిటీ బీటెక్ ఆర్కిటెక్చర్. కానీ ఆర్కిటెక్చర్ అతనికి ఇంట్రెస్ట్ లేదు. సో ఈ వాంటెడ్ టు స్టార్ట్ ఎ స్టార్టప్ కంపెనీ. సో దానికోసం ఫైనాన్సెస్ కోసం అని ఈజ్ ఇంటూ దిస్ ట్రేడ్. సో హర్షవర్ధన్ డ్రగ్స్ ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత వాటిని కురియర్స్ ద్వారా లోకల్ తిరుపతి, శ్రీ తిరుపతి అని, తర్వాత శ్రీ ఆంజనేయులు అని ఇట్లాంటి కురియర్స్ ఉన్నాయి. దే గాట్ నెట్వర్క్ త్రూ అవుట్ ఇండియా.